హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్డ్ గర్ల్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మీకు నేనేం చూపిస్తున్నానంటే మన ఫర్నిచర్కి పాలిష్ అనేది ఎలా వేయాలి అనేది చూపిస్తానండి ఇందులో. అండ్ ఈ పాలిష్ అనేది కూడా మనకి ఫర్నిచర్కి ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలండి. అంటే ఒక 3, 4 or 5 ఇయర్స్కి మనకి పాలిష్ అనేది డల్ అవుతూ ఉంటుంది ఫర్నిచర్కి. సో అప్పుడు మనం మళ్ళీ వాటికి పాలిష్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి, లేకపోతే ఆ షైనింగ్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ మీకు నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే అండి, పాలిష్ బాటిల్. ఈ పాలిష్ బాటిల్ అనేది మేము 2015లో తెచ్చామన్నమాట. అండ్ మీకు డేట్ కూడా కనిపిస్తుంది కదా. అండ్ ఇది షీన్లాక్ సంథింగ్ ఏదో కంపెనీదండి. ఇదేం ప్రమోషనల్ కాదు, మీకు ముందే చెప్తున్నాను. మేము యూజ్ చేసిన పాలిష్ బాటిల్ అండి ఇది. అప్పటి నుంచి ఈ బాటిల్ అనేది మేము యూజ్ చేస్తున్నాం. అండ్ చూసారు కదా, ఈ లిక్విడ్ అనేది ఆల్మోస్ట్ మనకి పెట్రోల్ ఉంటుంది కదా, అట్లానే ఉంటుందండి. అట్లా అంటే చూడటానికి. అండ్ ఆవిరి కూడా అయిపోయే గుణం ఉందండి దీంట్లో. ఎవాపరేట్ అనేది అవుతుంది ఇది కూడా. సో మనం ఎప్పుడైనా ఓపెన్ చేస్తే వెంటనే క్విక్గా మనం క్లోజ్ అనేది చేసుకోవాలి, లేకపోతే ఇది ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ ఈ పాలిష్ బాటిల్ అనేది 3 లీటర్స్ అండి ఈ క్వాంటిటీ అనేది. అండ్ ఈ 3 లీటర్స్ అనేది 645 అని కనిపిస్తుంది కదా, బట్ ఇది మనకి తక్కువగానే ఇస్తారండి షాప్స్లో. ఎంఆర్పి మీద ఇవ్వరనమాట. అండ్ చూసారు కదా, ఇది కంపెనీ నేమ్ అనమాట, షీన్లాక్ వుడ్ పాలిష్. చూసారా, లాంగ్ లాస్ట్ విత్ వాటర్ రెసిస్టెంట్ అని ఉంటుంది. అంటే ఈ పాలిష్ అనేది మనకి చాలా రోజుల వరకు షైనింగ్గానే ఉంటుంది. అండ్ దీనికి కంపల్సరీగా మనం మెయింటెనెన్స్ కూడా చేస్తూ ఉండాలండి. అండ్ ఇదే అండి, మీకు లాస్ట్ టైం ఫర్నిచర్ విత్ 30 రూపీస్కి ఎలా కలర్ చేంజ్ చేయాలని చూపించా కదా. అండ్ దాంట్లో వుడ్ స్టెయినర్ అని యూజ్ చేశాను. అండ్ ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే అది ఒకసారి కంపల్సరీగా వాచ్ చేయండి. అండ్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను. అండ్ ఈ చైర్కి లాస్ట్ టైం నేను వుడ్ పాలిష్ అనేది వేసా కదండి, వుడ్ స్టెయినర్ అనేది. అండ్ ఇదే అండి చైర్ అనేది. అండ్ ఈ చైర్కి నేను ఇప్పుడు పాలిష్ వేస్తానండి. అండ్ ఈ చైర్ అంతకుముందు మనకి లైట్ చెక్క అయితే ఏ కలర్ అయితే ఉంటుందో, నల్లకర్ర కాదండి ఇది. అండ్ నల్లకర్రలాగా మనం తయారు చేసామన్నమాట షేడ్ అనేది. అండ్ ఈ కలర్ అనేది నార్మల్ వుడ్ కలర్ ఎలా ఉంటుందో అట్లానే ఉంటుందండి ఈ చైర్. ఆ కలర్ ఫస్ట్ స్టార్టింగ్లో. అండ్ దాన్ని కలర్ వేసి మనం చేంజ్ చేసామన్నమాట. ఆ కలర్ డీటెయిల్స్ అనేవి మీకు ఆ వీడియోలో నేను కంపల్సరీగా చెప్పాను. అండ్ ఈ వీడియోలో లాస్ట్లో అయిపోయాక నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఆ లింక్ ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ దీనికి ఇప్పుడు నేను పాలిష్ వేస్తున్నాను షైనింగ్ కోసం. అండ్ ఈ క్లాత్ అనేదండి మీరు కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలి. అండ్ ఎలాంటి కాటన్ క్లాత్ అయినా పర్వాలేదండి, బట్ మెత్తగా ఉండాలండి. పీస్లు అనేవి రాకూడదు అనమాట, చాలా మెత్తగా ఉండాలి కాటన్ క్లాత్ అనేది. అండ్ ఇక్కడ నేను దాంట్లో డిప్ చేసి వేస్తున్నానండి. బట్ ఈ ప్రాసెస్ అనేది మనకి త్వరగా అయిపోవాలి, ఎందుకంటే ఇది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి త్వరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారో లేదో, నేను వేయగానే మనకి షైనింగ్ అనేది వెంటనే కనపడుతుందండి. అండ్ ఈ షైనింగ్ అనేది మనకి అరౌండ్ 3 ఇయర్స్ కంపల్సరీగా ఉంటుంది. 3, 4 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా ఉంటుంది. బట్ మన మెయింటెనెన్స్ బట్టండి, మన మెయింటెనెన్స్ కూడా ఇలాంటి ఫర్నిచర్కి ఇస్తూ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ పాలిష్ ఫర్నిచర్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అండ్ కొంతమంది ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది కదండి. అండ్ ఆ ఫర్నిచర్ అనేది ఎప్పటికప్పుడు ఇలా డల్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం కార్పెంటర్ వాళ్ళందరినీ పిలుచుకుని మళ్ళీ పాలిష్ అనేది వేయించుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా ఇట్లా మనమే పాలిష్ అనేది ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండొచ్చండి. ఇది అరౌండ్ 15 మినిట్స్లో అయిపోతుందండి ఈ చైర్ అనేది. నేను ఇప్పుడు వేసేస్తున్నాను, చూడండి మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో మీకు చూపిస్తున్నాను నేను. పాలిష్ వేసాక వేయకముందు ఎట్లా ఉంటుంది అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ పాలిష్ వేసేటప్పుడు మీరు గ్లౌజెస్ అనేవి ఏదన్నా ఉంటే వేసుకోండి. అండ్ గ్లౌజెస్ కూడా స్టిక్ అవుతూ ఉంటుంది, బట్ మాకైతే ఎక్కువసేపు పట్టదు కాబట్టి నేను గ్లౌజెస్ అనేది వేసుకోలేదండి. అండ్ గ్లౌజెస్కి వేసుకున్న ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుందండి. మనకి ఫెవికాల్ ఎట్లా ఉంటుందో అట్లా కొంచెం డ్రై అయ్యే కొద్దీ స్టిక్కీగానే అనిపిస్తుంది చేతులకి. బట్ ఇది డిప్ చేసినప్పుడు మాత్రం స్టిక్కీనెస్ ఉండదండి. అండ్ వన్స్ మనకి ఆ క్లాత్ అనేది ఆరిపోతే మాత్రం గట్టిగా అవుతుందన్నమాట, ఫెవికాల్ అయినట్టు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదండి చేత్తో వేసుకోవటానికి. సో చేత్తో అయినా వేసుకోవచ్చు, గ్లౌజెస్ లేని వాళ్ళు పర్వాలేదు, అంత ప్రమాదమే ఉండదు. అండ్ ఇది మనకి ప్రాసెస్ అనేది
చాలా త్వరగా అయిపోతుంది అండ్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుందండి. ఇది లీటర్ బాటిల్లో కూడా దొరుకుతుంది అనుకుంటా, బట్ ఇది మేము 3 లీటర్స్ తెచ్చుకున్నాం. మా ఇంట్లో కొంచెం ఫర్నిచర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి, నేను వేయంగానే షైనింగ్ అనేది మీకు తెలుస్తుంది కదా. అండ్ లాస్ట్లో నీకు వుడ్ షైనర్ చూపించానండి. వుడ్ షైనర్ కూడా ఇట్లానే వేసినప్పుడు షైనింగ్గా ఉంటుంది, బట్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కాదండి ఆ వుడ్ షైనర్ అనేది. జస్ట్ కలర్ కోసమే మనం వేసుకుంటున్నాం అనమాట. ఆ కలర్ వేసాక ఈ పాలిష్ అనేది వేసుకోవాలి. అండ్ కొంతమంది ఇంట్లో కలర్ అనేది వేసుకోరండి, నార్మల్ వుడ్లోనే ఉంటుంది. అండ్ దాని మీద డైరెక్ట్గా మనం పాలిష్ అనేది వేసేసుకోవచ్చు అండి, కలర్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం. అండ్ కొత్త ఫర్నిచర్ కూడా ఇట్లానే వేసుకోవాలండి. కాకపోతే మనకి ఫర్నిచర్ అనేది కంప్లీట్గా మేడ్ అయిపోయాక, తయారు చేశాక మనం ఒక పేపర్తో మనం రబ్ చేసుకోవాలండి. అదేంటంటే స్మూత్నెస్ కోసం అనమాట. స్మూత్నెస్ వచ్చాక కొత్త ఫర్నిచర్కి ఇట్లానే పాలిష్ వేసుకోవాలి. ఇది ఓల్డ్ ఫర్నిచరే కాబట్టి మనకి స్మూత్నెస్ అనేది ఉంటుంది. సో మనకి అవసరం లేదండి ఆ రబ్బింగ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవ్రీ కార్నర్ మనం కంపల్సరీగా పాలిష్ అనేది నీట్గా వేసుకోవాలి. అండ్ ఇది పిచ్చిగా వేసుకోకూడదండి, ఎటు జిగ్జాగ్గా అట్లా మేనర్లో వేసుకోకూడదు. ఒక కంప్లీట్ ప్రాసెస్లో వేసుకోవాలండి, ఎయిదర్ స్ట్రైట్గా కానీ అండ్ వర్టికల్ హారిజంటల్గా ఒక ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు. అండ్ ఇక్కడ ఒక షైనింగ్కి మీకు సరిగ్గా లేకపోతే, పాలిష్ అనేది షైనింగ్గా లేదు అని అనిపిస్తే మాత్రం సెకండ్ కోట్ కూడా వేసుకోవచ్చండి. అండ్ సెకండ్ కోట్ కూడా కొంచెం ఇది డ్రై అయ్యాక వేసుకోండి, అప్పుడే వేసుకోవద్దు, స్టిక్కీనెస్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ కోట్ అనేది కంప్లీట్ అయ్యాకే సెకండ్ కోట్ వేసుకోండి. అండ్ ఇట్లా నేను మీకు ఒక రికార్డింగ్ తీస్తూ వేస్తున్నానండి, 1 హ్యాండ్తో అండ్ 1 హ్యాండ్లో షూట్ చేస్తున్నా కదా. సో మీకు కొంచెం షేకింగ్ అనిపించవచ్చు. అండ్ కార్నర్స్ కూడా నేను మీకు వేయడం చూపించలేకపోతున్నాను. అండ్ అక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదండి, అంటే డిజైన్స్లో, ఆ గ్రూప్స్లో కూడా కంపల్సరీగా వేసుకోవాలండి. అండ్ ఇది మీరు వేసుకునేటప్పుడు కొంచెం చైర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఏ ఫర్నిచర్ అయినా కొంచెం నీట్గా మట్టి అవి ఏమి లేకుండా కొంచెం క్లీన్ చేసుకొని మీరు పాలిష్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇదేమో బ్యాక్ పోర్షన్ అండి. అండ్ చూసారు కదా నేను పాలిష్ వేయకముందు ఎట్లా ఉందో, అండ్ పాలిష్ వేసాక షైనింగ్గా ఉంటుందండి. అండ్ లాస్ట్లో మీకు షైనింగ్ ఎట్లా ఉంటుందో కూడా మీకు ఒక వీడియో కంపల్సరీగా తీసి పెట్టాను, అది కూడా చూడండి ఒకసారి, డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇది ఎవరైనా వేసుకోవచ్చు అండి, ఉమెన్ కూడా వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు, గర్ల్స్ వేసుకోవచ్చు, అబ్బాయిలే కాదు ఇంట్లో ఎవరైనా వేసుకోవచ్చు ఇట్లాంటి పాలిష్ అనేది. ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు టైం అనేది కుదురుతుంది కాబట్టి ఇట్లా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అన్నిటినీ మీరు ఇట్లా మేకోవర్ మళ్ళీ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది అండ్ క్లాసీ లుక్ వస్తుంది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ కాస్ట్ కూడా తక్కువ అండి. లీటర్ బాటిల్ తెచ్చుకుంటే నాకు తెలిసి 1/2 లీటర్స్లో ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, బట్ లీటర్ బాటిల్లో అయితే ఉంటుంది. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి, లీటర్స్ బాటిల్స్లో ఉంటుంది అంటే 1/2 లీటర్ కూడా ఉంటుంది అంటే తక్కువ ఫర్నిచర్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ పెద్ద కాస్ట్ కూడా అవ్వదండి, అరౌండ్ 100 రూపీస్లో అయిపోతుందేమో. అండ్ ఒక డైనింగ్ టేబుల్ సెట్ ఉంటే మీకు 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వస్తుందేమో అండి. అండ్ ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కువగా అయితే మనకి యూజ్ అంటే మనం యూస్ చేయక్కర్లేదు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీతోనే మనకి ఫర్నిచర్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బట్ ఇందులో మాత్రం మీరు కంప్లీట్గా ఫర్నిచర్కి పాలిష్ అనేది కంప్లీట్గా వేసుకోవాలండి, లేకపోతే ఏమవుతుందంటే ప్యాచెస్ కనిపెడుతుంది. సో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ వేయలేదు ఎక్కడ వేసామనేది చెక్ చేసుకోండి. అండ్ కొద్దిగా పాలిష్ అనేది ఎక్కడన్నా కింద సరిగ్గా అంటే కనిపించని చోట వేయకపోతే పర్వాలేదండి, బట్ విజిబుల్ అయ్యే చోట మాత్రం మీరు పాలిష్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసేసి, కొంతమందికి పాలిష్ అనేది కొంచెం షైనింగ్గా అనిపిస్తుంది, బట్ ఇంకా వాళ్ళు పాలిష్ ఇంకా లుక్ రావాలి అనుకుంటే ఒక్కసారి కోట్ వేసుకోండి, అప్పుడు ఇంకా బ్రైట్ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి సైడ్ మీకు వేస్తున్నా కదా ఎంత పాలిష్ కనిపిస్తుందో మీకు షైనింగ్గా, అది మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి నేను చాలా నీట్గా వేస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ వీడియోలో. అండ్ ఇక్కడ ప్రతిదీ మీకు క్లారిటీగా మీకు కావాలని కొద్దిగా ఎక్కువసేపు చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు ఎక్కడన్నా కనపడని చోట మీరు ఉంటుంది కదా, అందుకని చెప్పి మీకు చైర్ అంతా మీకు వేయటం అనేది కంప్లీట్గా చూపిస్తున్నాను. జనరల్ అయితే కొంచెం వేస్తే మీకు అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం నేను కంప్లీట్గా మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ప్రతి చోట
డిఫరెన్స్ అనేది తెలియటం కోసం మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. మీలో ఎవరికన్నా ఇలాంటి పాలిష్ ఫర్నిచర్ ఉంటే ఎలా వేసుకోవాలి అని తెలియకపోతే నాకు ఒకసారి పింక్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీకు నేను కంపల్సరీగా చెప్తాను ఎట్లా వేసుకోవాలో. అండ్ నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లింక్స్ కూడా తర్వాత పెడతానండి, బట్ ప్రస్తుతానికి పెట్టలేదు డిస్క్రిప్షన్లో. అండ్ తర్వాత పెడతాను, లేకపోతే కామెంట్లో అయినా మీరు పింక్ చేయొచ్చు, మీకు రిప్లై ఇస్తాను త్వరగా నేను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి నచ్చింది అని ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పర్వాలేదు అడగండి, అండ్ నాకు తెలుస్తుంది మీకు అర్థమవుతుందో లేదో అని కామెంట్లో. ఒకసారి మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. అండ్ చాలా డిఐవైస్ పెట్టానండి ఛానల్లో. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ డిఐవైస్ ఏంటి అని చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. అండ్ ఇక్కడేమో సైడ్ అండ్ ఫ్రంట్ పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఆ షైనింగ్ అనేది మీరే చూస్తున్నారు కదా, షైనింగ్ మీకు ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఫస్ట్లో మీకు షైనింగ్ వేయకుండా చూపించాను కదా ఒక క్లిప్ అనేది, ఒకసారి మీరు అది కూడా చూడకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి మంచి షైనింగ్ అనేది వస్తుందండి. అండ్ ఇది బాటిల్లో అట్లానే మీరు యూజ్ చేయకూడదు, జస్ట్ ఒక చిన్న బౌల్ తెచ్చుకుని దాంట్లో ఎప్పటికప్పుడు మీరు పోసుకుంటూ పాలిష్ అనేది వేసుకోవాలి. ఎక్కువ అమౌంట్ అనేది ఒకేసారి పోసుకోవద్దు, మళ్ళీ స్ప్లిట్ అవుతుందండి మేబీ, అండ్ ఎవాపరేట్ కూడా అవుతుంది. సో అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ సైడ్స్ కూడా వేసుకుంటూ ఉండండి. అండ్ మిగిలిపోతే మీరు ఇంకొక నెక్స్ట్ కోట్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లంలే లేదు. అండ్ ఇది స్టోర్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. అండ్ ఇది ఫ్లేమబుల్ అండి, ఏదన్నా అంటే ఫ్లేమబుల్ అంటే తెలుస్తుంది కదా మీకు, ఏదన్నా మనకి అగ్గిపుల్ల అట్లాంటివి బర్న్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇది కిరోసిన్ ఎట్లానో ఇది అట్లానే అండి, జాగ్రత్త అండి. ఈ బాటిల్ అనేది మీరు స్టోర్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. పెట్రోల్ ఎట్లా మీరు స్టోర్ చేసుకుంటారో అట్లానే దీన్ని స్టోర్ చేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ప్రాసెస్ అనేది. ఇది నేను బ్యాక్ సైడ్ వేస్తున్నాను అనమాట, ఇంకా పాలిష్ దీంతో నాకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎక్కడన్నా నేను ఇప్పుడు వేయకపోయి అంటే సరిగ్గా ఎక్కడన్నా వేయకపోయి ఉంటే నేను మళ్ళీ ఒకసారి చూసి వేసి మీకు చూపిస్తానండి, ఎందుకంటే నేను వన్ హ్యాండ్తో వేస్తున్నాను అండ్ వన్ హ్యాండ్తో షూటింగ్ చేస్తున్నా కదా, సో ఎక్కడన్నా కుదరకపోవచ్చు. అండ్ మీకు ఇట్లాంటి వాటి గురించి ఏదైనా ఐడియాస్ కావాలని అడగచ్చండి, నాకు తెలిసినంతవరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ కొంతమందికి ఇట్లాంటి ఫర్నిచర్కి కొంచెం దెబ్బలు తగిలి కూడా ఉంటాయి కదండి, వాటికి మొక్కు పెట్టి మనం పాలిష్ అనేది వేసుకోవాలి. అండ్ అది కూడా ఏమన్నా మీకు అట్లాంటి డౌట్స్ అట్లాంటివి ఉంటే నాకు ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి నేను వీడియో చేయాలా లేదా అని చెప్పి నేను చెప్తాను. ప్రస్తుతానికి మా ఫర్నిచర్కి అయితే వేటికి ఇట్లాంటి ప్రాబ్లం అయితే లేదండి, బట్ అట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళైతే ఎట్లా చేసుకోవాలి అనేది మాత్రం మీకు కంపల్సరీగా ఒక వీడియో అనేది చేసి పెడతాను, అట్లాంటి వుడ్ అనేది తీసుకొచ్చి. సో మీకు తెలుస్తుంది కదా, ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇది చాలా మనీ సేవింగ్ అండి, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. కార్పెంటర్ పిలిస్తే మీకు తెలుస్తుంది కదండి, చాలా కాస్ట్ అవుతుంది కదా ఈ రోజుల్లో. అండ్ మనం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు కొంతమంది, సో అట్లాంటి వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫ్రీ టైం అనేది చాలా ఉంది కాబట్టి చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అండ్ ఇది నేను కావాలని నైట్ టైం అనేది షూట్ చేశాను ఇప్పుడు ఈ వీడియో అనేది ఫైనల్గా, ఎందుకంటే ఈ షైనింగ్ అనేది మీకు బాగా తెలుస్తుందండి. అండ్ మార్నింగ్ కూడా బాగానే తెలుస్తుంది, బట్ వీడియోలో మీకు అంత క్లారిటీగా ఉండదు. సో అందుకని క్లారిటీ కోసం మీకు వీడియో అనేది మళ్ళీ నైట్ దాకా ఆగి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నానండి. చూడండి, షైనింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త అందం అనేది ఫర్నిచర్కి వచ్చేసిందండి. సో ఇట్లా మనం ఈజీగా ఇంట్లోనే పాలిష్ అనేది వేసుకోవచ్చు, ఎలాంటి ఫర్నిచర్కైనా వేసుకోవచ్చు అండి. ఎయిదర్ ఇలా కలర్ పాలిష్ కానీ అండ్ కలర్ వేయిన్ పాలిష్ కానీ వేసుకోవచ్చు. అండ్ సోఫా సెట్స్కి, దివాన్స్కి అండ్ డబల్ కార్డ్స్ కూడా ఇప్పుడు పాలిష్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా, అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ పాలిష్ మీద మనం ఇంకొక టైప్ ఆఫ్ అంటే వుడ్ పాలిష్ అనేది కూడా వేరేది ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పాలిష్ ఫినిషింగే వస్తుంది, బట్ పాలిష్ అయితే కాదు. అండ్ పాలిష్లో చాలా రకాలు ఉంటాయండి. అండ్ అది హ్యాండ్ పాలిష్ అండ్ ఇంకొకటేమో స్ప్రే పాలిష్ కూడా వచ్చింది ఇప్పటి రోజుల్లో, అండ్ అది కూడా వేసుకోవచ్చు. బట్ స్ప్రే పాలిష్ అనేది కాస్ట్లీ అవుతుందండి, అది కాకుండా ఇట్లా హ్యాండ్ పాలిష్ అయితే ఈజీ మీకు.
స్ప్రే పాలిష్ అయితే మళ్ళీ స్ప్రే క్యాన్స్ అవన్నీ కొనాలండి, ఆ సిస్టమ్ అనేది వేరేగా ఉంటుంది. సో హ్యాండ్ పాలిష్ అయితే బెటర్ అండి, ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, కంప్లీట్గా చైర్ అంతా నేను పాలిష్ అనేది వేసేసాను. ఇది రెడీ అయిపోయిందనమాట. ఇంకా మెరిసిపోతుంది కదా, చాలా బాగుంది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, 15 మినిట్స్లో అయిపోయింది నాకు ఇది. అండ్ సో ఈ వీడియో చూస్తున్నారు కదండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.